హాయ్ హలో అందరికీ నమస్తే. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సేవలాల్ ఉత్సవ విగ్రహాలతో కొడంగల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే పాటలతో అలరిస్తూ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం పట్టణ శివారులోని మిషన్ భగీరథ సమీపంలోని సేవలాల్ ఆలయ స్థలంలో మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరై నియోజకవర్గ గిరిజనులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొడంగల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయకులు మాట్లాడుతూ కొడంగల్ స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఎంతో శుభ సూచకమన్నారు. అందుకు వారి సారథ్యంలో బంజారా భవన్తో పాటు ఆలయాన్ని, కిషన్ షెడ్, ప్రహరీ గోడ వంటి అనేక పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు గత ప్రభుత్వం 1,50,00,000 మంజూరు చేయగా కాంట్రాక్టర్ అకాల మరణంతో పనులు అర్థవంతంగా నిలిచిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మరో అదనంగా 25 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా మద్దూరు మండలంలోని బావోజీ జాతరకు రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు ఆ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. అందుకు స్పందించిన కాడా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వచ్చే ఏడాది వరకు మీ డిమాండ్లను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఎంతో సంబరపడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోషమ్మతండ సర్పంచ్ శంకర్ నాయక్, రాజు నాయక్, తార్య నాయక్, దత్తు నాయక్, దేశ నాయక్, అనుబాయిలతో పాటు జిల్లా డిఆర్డీఏ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాస్తవంగా దాదాపు నేను కూడా 7 సంవత్సరాల నుంచి ఉన్న మందరం ఇక్కడ పెద్దలు ఎక్కడో చేసుకుంటా ఈరోజు ఇక్కడ దేశ నాయకులు చెప్పినట్టు ఈ యొక్క ప్రదేశంలో మనం బ్రహ్మాండంగా షెడ్ కట్టుకోవడం, ఈరోజు మనం ఎప్పుడో టెంట్లో చేసుకుంటాం ఉంటే మీ ఎండలో చేసుకుందాం, అవన్నీ ఇబ్బంది లేకుండా ఒక మంచిగా షెడ్లో చేసుకోవడం. పోయిన ప్రభుత్వం మీరు తెస్తే తప్పకుండా ఇప్పుడు మిగతా ఉన్నాయి. వాస్తవంగా కూడా కాంట్రాక్టర్ అప్పుడు చేయలేకపోయి మనకు ముఖ్యంగా కంపౌండ్ వాల్ అనేది చాలా ముఖ్యమైనది. ఏ ఉన్నా సుభాష్ నాయక్ గారు చెప్పినట్లు తప్పకుండా నేను ఒకటే సుభాష్ నాయక్ గారు హైదరాబాద్లోనే ఉంటారు. అంటే ఇక్కడ ఎస్టీ వాల్యూ ఏముందో మీకు అందరికీ తెలియాలి సార్. ఇక్కడ 10% జనాభా వన్ సైడ్ అందరు తలుచుకుంటే ఆ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతుంది. అవునా కాదా మిత్రులారా? సార్ అందుకని మీరు సీరియస్గా నోట్ తీసుకోండి సార్. ఇది నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కోసం ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా మనకి మీరు ఎంత తొందరగా అలొకేట్ చేసి, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది, ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడైనా స్టాక్ కావడానికి అవకాశం ఉంది బడ్జెట్. దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ కాగానే మళ్ళీ మా మద్దూరు మండలిని కూడా పెద్ద ప్రోగ్రామ్, మొత్తం 4-5 స్టేట్స్ నుంచి జనాభా వస్తుంది సార్. అలా చాలా పెద్ద ఎత్తున అవుతుంది, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అది. దాని కూడా మీ సహకారం కావాలి. అప్పుడు మనం సీఎం దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ మీరు కూడా ఉంటారు సార్. మనం అందరం డిస్కషన్, ఆ కమిటీ ఇక్కడున్న కమిటీ వేరేది, అక్కడున్న కమిటీ వేరే సార్. అందరూ వస్తారు, దాంట్లో మేము కూడా ఉంటాం. మీ సహకారం ఉండాలి. మనం అందరం కలిసిమెలిసి అందరం పనిచేస్తాం సార్. మళ్ళీ వచ్చే కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మేము కూడా నాకు లోపల మనసు ఉంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ ముఖ్యమంత్రి రావడానికి కొడంగల్కి రాదు కాబట్టి 100 సంవత్సరాలు ఇది మొదటిసారి ముఖ్యమంత్రి మన కొడంగల్ నుంచి కావడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మేము मुख्यमंत्री रेवंत रेड्डी सर कड़ा ऑफिसर आपण मुद्दापत्र खोजू से आपण डिमांड करायचा वो डिमांड केलो ఒకడే చెప్తున్నా సార్. గౌరవనీయులు సేవలాల్ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసే సమావేశానికి వచ్చిన పెద్దలకు, సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడే అందరూ చెప్పినారు
ఈ షెడ్ గురించి గుడి గురించి ఇంకా కొత్తగా నేను ఒక ప్రపోజల్ ఇస్తున్నాను వెంకటరెడ్డి సార్కు. అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఒక్కొక్క ఎకరా జాగా ఇచ్చి సేవాలాల్ మరియమ్మ గుడి 2 కట్టాలి. తర్వాత సేవాలాల్ జయంతి ప్రోగ్రాం ఎక్కడున్నా సంవత్సరానికి ఒక్కసారైనా ఈ సోదరులందరూ ఇదే ప్లేస్ లో కలుసుకొని ఇదే మంచిగా ఉత్సవాలు జరుపుకొని ఇంకా మీరందరూ మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నా. ఇవాళ మన రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నందుకు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇవాళ మొట్టమొదటిగా ఇవాళ సేవాలాల్ జయంతి సందర్భంగా చెప్తున్నా 25 కోట్ల రూపాయలతో మొత్తం తాండాల రోడ్లే వచ్చినాయి. ఇవాళ అవి ఈ 2-3 రోజుల టెండర్ అయిపోతాయి. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి స్టార్ట్ అవుతుందంటే అది తాండాలలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ముఖ్యంగా మనమందరూ చెప్పుకున్న సేవాలాల్ జయంతి సందర్భంగా ముఖ్యంగా పొద్దున్నే లేస్తే మీరందరూ షెడ్ కాడికి వస్తారు కానీ మేము వాకింగ్ పోకుండా ఇవే ఆపచ్చట్లు కాకపోతే రోజుకి పనులు కూడా పోతాం. వీళ్ళకి వచ్చిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే ఈ షెడ్ సరిపోదు, పక్కన ఇంకోటి పెద్దగా షెడ్ వేసి దీన్ని కిచెన్ కూడా డైనింగ్ ఏదైనా వాడుకొని పక్కన గుడి కట్టి మాక్సిమంగా వచ్చే సంవత్సరం వరకు మేమందరం ఏదైనా ముద్దపనైనా అందరం కలిసి సుభాష్ నాయకు జై రామ్ జై సేవాలాల్. నేటి సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి నియోజకవర్గ స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి ఉత్సవాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ బాధ్యులకు, మన డిఆర్డిఓ సార్ గారికి మరియు నాయకులకు, మీ యొక్క బంజారా నాయకులకు, పత్రికా మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బంజారా సహోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఈ పెద్దలందరూ మాట్లాడారు. మన సేవాలాల్ గారి వారి సేవ, వారి యొక్క గొప్పతనము, వారు చూపిన మార్గాల గురించి. ఇప్పుడు నాకు గత 15 రోజులుగా మన సేవాలాల్ జయంతి దగ్గరికి వస్తుంది, మాకేమైనా చేయండి అని వివిధ మండలాల నుంచి మాకు ప్రతి మండలానికి ఒక ల్యాండ్ అలాట్ చేయండి, సేవాలాల్ టెంపుల్ నిర్మాణాలు కానీ ఇతర కానీ విడుదల వచ్చాయి. అయితే ఈ వేదిక నుంచి కూడా మా యొక్క నాయకులు చెప్పినట్లు ఈ అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఈ బంజారా భవన్ నిర్మాణం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇతర పెద్దలు చెప్పారు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నాము. మీరు కోరడమే ఆలస్యం, ఖచ్చితంగా మీకు అనుమతులు వస్తాయి. దానికి చిన్న ఉదాహరణ ఇస్తాను. మనకు జిల్లా కలెక్టర్ గారు మన జనాభా ప్రాతిపదికన ఈ సేవాలాల్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి 1 లక్ష రూపాయలతో కేటాయించడం జరిగింది మన నియోజకవర్గానికి. అది ఎలా ఇస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే క్రైటీరియా ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఇస్తారు. నిన్న మన ఈ ప్రాంత కాంగ్రెస్ బాధ్యులు తిరుపతి రెడ్డి గారు ఒక ఫోన్ చేసి ఏమంటే నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని అది పెంచండి అని చెప్పడంతో వెంటనే కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. సార్ ఇదేంటి మనము గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం సరే అది దాని క్రైటీరియా పాపులేషన్ ఉన్నా కానీ అంటే వెంటనే కలెక్టర్ గారు ఉన్నతాధికారులు శరత్ సార్తో మాట్లాడి మనకు దాన్ని ఇమీడియట్ గా 3 లక్షలు పెంచడం జరిగింది. అది తప్పేమంటే కాదంటలేదు, అంటే ఒక డిమాండ్ రావడం, దానికి వెంటనే ప్రతిస్పందించి ఒక 5 నిమిషాలలోనే ప్రతిఫలం రావడం అనేది మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల మన అదృష్టం వల్ల మనకు అన్ని పనులు జరుగుతాయి. అందులో భాగంగా చెప్తున్నాను, ఈ అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఇప్పుడు మనం చెప్పినటువంటి కళ్యాణ మండపం కానివ్వండి, సేవాలాల్ గారి టెంపుల్ నిర్మాణం కానివ్వండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ ఇదే ఉత్సవాన్ని ఇదే వేదికని జరుపుకునే సమయానికి ఎంతో పురోగతి ఉంటుందని తప్పకుండా హామీస్తున్నాము. మీ యొక్క కమిటీ సభ్యులు కూర్చోబెట్టుకుని ఏమేమి అవసరం తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి ఇది మొట్టమొదటి నియోజకవర్గ స్థాయిలో నిర్మాణం చేసినటువంటి ఈ మన బంజారా భవన్ కాబట్టి దీని అభివృద్ధికి మా వంతు సహకారంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి రిజల్ట్ చూపిస్తాం. అసలు ఎక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆపై వచ్చే సంవత్సరాల్లో ఇంతకన్నా ఘనంగా నిర్వహించుకుందామని ఆశిస్తున్నాను.
అదేవిధంగా వివిధ మండలాల నుంచి కూడా మనకి ఇప్పటికే రిప్రజెంటేషన్ చేసి ఉన్నారు. మనకు సేవలు ప్రతి మండలంలో ప్రశాంత్ గారు మనకు ప్రతి మండలంలో సేవలు టెంపుల్ నిర్మాణం కోసం కొంత భూమి కేటాయించమని ఆ దిశగా కూడా ఇప్పటికే కుమారులకు చెప్పడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కుమారులకు పంపి ప్రతి మండలంలో సేవలు గుడి నిర్మాణానికి సంబంధించిన అనువైన స్థలాన్ని చూడమని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే నెలలో మనకు బావోజీ జాతర ఉన్నది. ఆ బావోజీ జాతరకు సంబంధించి కూడా మనకి విద్యంగా సమగ్ర సారక తర్వాత తెలంగాణలో రెండో అత్యంత పెద్దటువంటి జాతర. దానికి సంబంధించి కూడా మనమే మన మిత్రులు సహోదరులు అందరూ పార్టిసిపేట్ చేసేటువంటి పండుగ కాబట్టి దాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ నాయకులు, మన మిత్రులకి అందరి సహకారం, సేవల మహారాజు చూపినటువంటి సన్మార్గం, శాంతియుత మార్గం, అహింసా మార్గం రూపంలో అందరూ ముందుకు సాగుతూ మన ప్రాంతాన్ని, మన కమ్యూనిటీని, మన బంజారా సమూహాన్ని, ఈ ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ యొక్క సహకారంతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.